ఆయనకి దారి కనపడదని అక్కడ ఉండేటటువంటి మహాసర్పాలు పడగల విప్పి తమ పడగల మీద ఉన్నటువంటి మణుల కాంతిలో దారి చూపిస్తుండే. ఆయన భక్తికి పరవశించిపోయి వృద్ధుడి రూపంలో పరమశివుడు వచ్చారు. వచ్చి దర్శనమిచ్చి, ఎంత సాహసం చేశావప్పర్, ఇంత సాహసం చెయ్యకు, నీకు నేను తిరువయ్యూరులో దర్శనమిస్తాను వెళ్ళమన్నారు. కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి ఆరోగ్యంతో తిరువయ్యూరులో ఉన్నారు అప్పర్. బియాండ్ ఎనీ డౌట్ ప్రూవ్ చేశారండి శివభక్తి ఎంత గొప్ప స్థితికి తీసుకెడుతుందో. నాయనార్లు చాలా మంది, 63 మంది నాయనార్ల యొక్క చరిత్ర పెరియ పురాణంలో చదువుతుంటే ఇంతంత గొప్పవాళ్ళ, నిజంగా ఏమి మహాభక్తులు రా వీళ్ళందరూ అనిపిస్తుంది. అప్పర్ ఎంత గొప్పవారంటే వృద్ధుడైపోయి కూడా జ్ఞాన సంబంధర్ కుర్రవాడు, జ్ఞాన సంబంధర్ పర్యటనకు వస్తే అప్పరేరి అప్పరేరి అని అడిగేవారు పల్లకీలోంచి. అటువంటి మహానుభావుడు వచ్చారని ఎంత వినయం అంటే అప్పరికి జ్ఞాన సంబంధర్ కూర్చున్న పల్లకీని అప్పర్ మోస్తుండేవారు. ఇక్కడే ఉన్నానన్నారు. ఎక్కడున్నారని చూస్తే తన పల్లకీ మోస్తున్నారు. గభాలన పైనుంచి దూకి ఆయన్ని కౌగిలించుకుని అప్పా అని పిలిచారు ఆయన్ని. అందుకని ఆయనకి అప్పర్ అని పేరు వచ్చింది. వాగీశుడు అని బిరుదు ఆయనకి. అటువంటి మాణిక్యవాచకర్ ఆ అప్పర్ వాళ్ళ విగ్రహాలు ఇప్పటికీ కూడా కపిల తీర్థంలో మీరు సాకారంగా చూడొచ్చు. అక్కడ ఎదురుగుండా ఉంటాయి. అక్కడే 2 బిల్వ వృక్షములు ఉంటాయి కపిల తీర్థంలో. ఆ 2 బిల్వ వృక్షములే పార్వతీ పరమేశ్వరుల యొక్క సాకార స్వరూపమని నమ్ముతారు. ఎందుచేత అంటే బిల్వ వృక్షం అపారమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆ బిల్వ వృక్షం కింద కూర్చునే లక్ష్మీదేవి తపస్సు చేసింది. 5 చోట్ల మాత్రమే లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్తారు. ఆ 5 ఒకటి మారేడు దళం. అందుకే మారేడు దళాలతో పరమశివుడికి పూజ చేయడం చేత కలిగేటటువంటి లక్ష్మీ ప్రసన్నత అపారమైనటువంటి ఐశ్వర్యం. చాలా మందికి ఒక తెలియని అపోహ ఒకటి ఉంటుంది. ఏమిటి అపోహ అంటే, శివుడంటే శ్మశానవాసి, ఆయన శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు, ఒళ్ళంతా శవ విభూతి రాసుకుంటాడు, ఒంటి మీదంతా పాములు వేసుకుంటాడు, ఏదో రక్తం ఓడుతున్న ఏనుగు చర్మం కప్పుకుంటాడు, పులి చర్మం కప్పుకుంటాడు, ఆయనకే ఏమీ లేదు, ఆయనే అలా తిరుగుతూ ఉంటాడు, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి మనం నమస్కారం కూడా ఎందుకు, ఆయనకి జలాలతో అభిషేకం అని ఒక అపోహ. అది కాదు. మీరు ఒకటి ఆలోచించండి, తల్లిదండ్రులు అనబడేటటువంటి వారు తాము దాచుకుంటారా, తమ పిల్లలకి పెడతారా? తమ పిల్లలకి పెడతారు. త్యాగే నైకే అమృతత్వ మానసు. పరమశివుడు శ్మశానవాసి అంటే దాని అర్థం అంత పరమశివుడు అంతటి మహానుభావుడు, కైలాసవాసి, హిమవంతుని యొక్క అల్లుడు, ఆయనకి జన్మ లేనటువంటి వాడు, బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమ శివాయ అని శంకరుల చేత స్తోత్రము చేయబడిన వాడు, కాలాతీతుడు. అటువంటి వాడికి ఉండడానికి 150 గజాల స్థలమే దొరకదండి ఆయనకి. శ్మశానవాసి అంటే అర్థం పరమశివుడు రుద్రభూమిలో ఉంటాడు, అదే ఆయన అడ్రస్. శ్మశానంలో ఉంటాడు తప్ప ఇంకెక్కడ ఉండడు.